పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. జీడీపీ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ స్థూల జాతీయోత్పత్తి పెరిగితేనే ఈ దేశం అభివృద్ధి చెందినట్టా? మరి ఈ దేశ పేద ప్రజల సంగతి ఏంటి? ఈ ఒక వ్యక్తికి రోజుకు 200 కూలి వస్తది. ఇంకొక వ్యక్తికి రోజుకు రూ. 1,00,00,000 వస్తది పెట్టుబడిదారుడికి, ఒక క్యాపిటలిస్ట్‌కి. వీళ్ళిద్దరిది అగ్రిగేట్ చేసి 50,00,000 రూ. 100 చూపిస్తా ఉన్నాడు. నాకు తెలిసి ఆ అగ్రికల్చర్ వర్కరు లేకపోతే అసంఘటిత రంగ కార్మికుడు, భవన నిర్మాణ కార్మికుడు, ఈ దేశంలో ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేసేటువంటి వాళ్ళు, వాళ్ళ జీవిత కాలాలు మొత్తం, కుటుంబం ఆదాయం మొత్తం కలిపితే వాళ్ళు జీవితాలు ముగిసేయడానికి 50,00,000 అనేటువంటి కుటుంబాలను నేను ఎరుగుదును. కానీ లెక్కల్లో మాత్రం వీళ్ళు 50,00,000 ఒక రూ. 100గా చూపిస్తా ఉన్నారు. సో భారత్ నాయుడు $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అని చెప్తా ఉన్నారు. 1961లో కేవలం $90గా ఉన్న మన తలసరి ఆదాయం 2007 నాటికి $910గా పెరిగినట్టుగా లెక్కలు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం $3,000 వద్దుందని, దేశం యొక్క మొత్తం ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగించగా వచ్చేది సగటునే తలసరి ఆదాయం అంటారు. సో ఈ తలసరి ఆదాయం భారతదేశానికి సంబంధించి $90,000 జర్మనీలో $80,000 చైనాలో $14,000 ఉండగా, సో భారతదేశం ప్రస్తుతం $3,000 వద్ద ఉన్నట్టుగా చెప్తా ఉంది. 190 దేశాల్లో 136వ స్థానంలో భారత్ ప్రస్తుతం $3,000 వద్ద ఉంది. ఇది 190 దేశాల్లో 136వ స్థానంలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో ఆయు ప్రమాణాన్ని మనం తీసుకున్నప్పుడు 120 స్థానంలో ఉన్నామని, అంటే లైఫ్ స్పాన్కి సంబంధించి ఎంతకాలం జీవిస్తారని చెప్పేసి. సో అదేవిధంగా ఆదాయ సమానతలు దానికి సంబంధించి 146వ స్థానంలో ఉన్నామని, అదేవిధంగా పౌష్టికాహారం ఫుడ్కు సంబంధించిన పోషకాలు కలిగినటువంటి పౌష్టికాహారం సంబంధించి ఏదైతే ఉందో అది 113వ స్థానంలో ఉన్నామని, అంటే 113 దేశాలు 68వ స్థానంలో ఉన్నామని, 113 దేశాలను క్యాలిక్యులేట్ చేస్తే 68వ స్థానంలో ఉంది. ప్రపంచ అసమానతల నివేదిక చూస్తే 10% మంది ధనికుల చేతిలో జాతీయ ఆదాయం 58% ఉంటే, 58% ఉన్నట్టుగా 10% మందికి, అంటే 60% మంది, దాదాపుగా 60% ఉంటే, మిగిలినటువంటి 90% మంది ప్రజలకు సంబంధించి 48% ఆదాయం ఉన్నట్టుగా మనకి లెక్కల ద్వారా తెలుస్తూ ఉంది. 2022 కంటే ఇది 2022 కన్నా అంటే ధనికులు మరింత ధనికులు అవుతున్నారు, పేదలు మరింత పేదలు అవుతున్నారు అనేది నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఈ దేశ దౌర్భాగ్యం, పాలక వర్గాల యొక్క అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, విధి విధానాలు అట్లా వచ్చినాయి. సో ఇది పరిస్థితి. ప్రజలు నిరాశ నిస్పృహలో పోవడానికి కారణం కూడా ఇదే మనకు కనిపిస్తుంది. ఒక డేటా ప్రకారం కార్పొరేట్లు తాము పెట్టిన పెట్టుబడిపై లాభాలు పొందుతున్న 14 ఏళ్ల అన్నలో లేనంతగా బీజేపీ వచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ అనేది కనపడతా ఉంది. ఎల్పీజీ విధానాలు కూడా దీనికి అగ్నిగాజ్యం పోసినట్టుగా, పెట్టుబడిదారి సమాజాన్ని నవనిర్మాణం చేసినట్టుగా, ఆ వైపు అడుగులు వేస్తున్నట్టుగా ఎల్పీజీ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ లెక్కలు, విధి విధానాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. సో నూతన ఆర్థిక విధానాలు రిజల్ట్స్ అది ఇక మళ్ళీ ప్రత్యేకంగా ఇదేం అవసరం చెప్పాల్సిన పని లేదు. సో నూతన ఆర్థిక విధానాల తర్వాత ప్రపంచీకరణ వల్ల పేదల సంపన్నులకు మధ్య పూడ్చలేనంత గ్యాప్ ఏర్పడింది. ఆర్థిక సంస్కరణల వల్ల సృష్టించబడే సంపద అట్టడుగున ఉన్న పేద వరకు చేరుతుందని, దాన్ని ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అంటారని. అంటే డెవలప్మెంట్ జరిగేటప్పుడు పేదల దాకా చేరుతుందనేది. అది వరద నీరుకో, వర్షం నీరుకో, జల ప్రవాహాలకు సంబంధించింది కానీ ప్రజలకు సంబంధించి, పరిపాలనకు సంబంధించింది కాదనేది ఈ ట్రికిల్ డౌన్ సిద్ధాంతం ఏదైతే ఉన్నదో, అభివృద్ధి జరిగేటప్పుడు పేదల దాకా, ఆ దేశ అట్టడుగు వర్గాల దాకా వెళుతుంది అనేది ఇది ఒక ట్రికిల్ డౌన్ సిద్ధాంతం. అది ట్రికిల్ డౌన్ సిద్ధాంతం భారతదేశంలో, ప్రపంచంలో ఇది ఫెయిల్ అయింది. ఎకనామిక్ థియరీలో అది ఉండొచ్చు కానీ ప్రాక్టికల్గా అది ఫెయిల్ అయిందనేది చెప్పక తప్పదు. సో ఇది పరిస్థితి. సో దేశంలో 10% ప్రజల వద్ద 77% సంపద ఉంది, పోగుబడ్డది. కింది స్థాయిలో ఉన్నటువంటి 50% మంది ప్రజల వద్ద నామాత్రంగా 4.1% సంపద మాత్రమే ఉంది. ఆక్స్ఫామ్ రిపోర్ట్ ప్రకారం 2022-23కు సంబంధించి ఆర్థిక సంవత్సరంలో 22.3% జాతీయ ఆదాయాన్ని కేవలం 1% మందే తీసుకుపోతున్నారని, ఇది ఒకప్పటి రాచరిక వ్యవస్థకు అసమానతల కంటే చాలా తీవ్రంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. సో రాచరిక వ్యవస్థలో వాళ్ళు రాచరిక పరిపాలన చేస్తారు వ్యక్తులు కాబట్టి, కానీ అంత దుర్మార్గంగా ఉంటారు నాకు తెలిసి రాజులు. సో ఒక అంతర్జాతీయ మ్యాగజైన్ పర్స్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం 1991లో భారతదేశం ఒకే ఒక్క బిలియనీర్ ఉండగా అది ప్రస్తుతం 162 బిలియనీర్లకు చేరినట్టుగా, కుబేరుల సంపద జాతీయ ఆదాయం పెరుగుదలలో 25%గా ఉందంట. అంటే 100కి 25% ఉందంటే మనం అర్థం చేసుకోవాలి ఎవరు ఆదాయాలు పెరుగుతున్నాయి దేశంలో, ఈ ప్రపంచంలో బహుళజాతి సంస్థలు, పెట్టుబడిదారులు, ధనవంతుల ఆదాయాలు పెరుగుతున్నాయి అనేది మనకు స్పష్టమవుతా ఉన్నది. సో ఆర్థిక సంస్కరణలు పారిశ్రామికవేత్తల్ని బాగు చేయడానికి తప్ప, రెడ్ కార్పెట్ అని తప్ప పేదలకి, ఈ దేశంలో అగ్రికల్చర్ కూలీలకి, అంటే వ్యవసాయ కార్మికులకు సంబంధించి, రోజువారీ కూలీలకు సంబంధించి, అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించి, ఈ దేశంలో సగటు జీవన విధానానికి సంబంధించినటువంటి ఖచ్చితంగా వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ ఉండదు, పెన్షన్లు ఉండవు, కనీసం
కుటుంబ పోషణ సంబంధించి వాడు పుట్టిండో చచ్చిపోయిండో దేవుడికే తెలియాలి. అట్లాంటి దీనమైనటువంటి పరిస్థితులు బతికి చనిపోయేటోళ్ళు ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధి విధానాలు ఇట్లాంటి పరిస్థితులు నెట్టేయబడతా ఉన్నాయి. ఈ స్థూల జాతీయ ఉత్పత్తిలో ప్రభుత్వం యొక్క అప్పుల శాతం 80% పైగా ఉన్నట్టుగా సహజ వనరులను కొద్దిమందికి దారదత్తం చేయకుండా ప్రభుత్వాల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. సో అదే కదా ఇప్పుడు కగార్ ఆపరేషన్, నల్మల ఫారెస్టు, దండకారణ్యం ఉన్నటువంటి ఆరావళి పర్వతాల దాకా వెళ్ళారు కదా. ఈ దేశంలో ఉన్నటువంటి 5% 10% పెట్టుబడిదారులకి, ధనవంతులకి దేశ సంపదని, యావత్ ఖనిజ సంపదని, భూగర్భ ఖనిజాలని అప్పగించే కార్యక్రమం అయితే జరుగుతున్నది. ఇది కాంగ్రెస్ అయితే కొంచెం వెనక ముందు అడిగింది, కానీ బీజేపీ బరితెగిచ్చి సొక్కలేదురా అంటే వాడు డైర్ మీదనే తిరుగుతుందంటాడు ఒక 10 ఏళ్ల పోరగాడిని. సో బీజేపీ బర్రెబాతుగా అట్లా అడ్డగోలుగా వ్యవహరిస్తుంది ఆర్థిక విధానాల విషయంలో. సో చెప్పే పరిస్థితి లేదు. ప్రజలు ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఎన్జెడ్లో, భారత్ జెడ్లో ఏ వస్తాయి, ఖచ్చితంగా దానికి బలిగాక తప్పదు. ఈ దేశంలో ఇంకా సామాజిక న్యాయం, రిటైర్మెంట్ల ప్రక్రియలు లేకుండా ఉన్నాయి. సో ఈ దేశంలో తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, అదేవిధంగా విద్య, వైద్యం, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, భూ సంస్కరణలు, సామాజిక న్యాయం, సమాన అవకాశాల సమాజం కోసం, సమాజం అంతటికీ సమపంపిణీ చేయటం, ఇట్లాంటి ఎజెండాలు రావాల్సిన అవసరం ఉన్నది. భవిష్యత్ భారతం వీటి మీదనే నిర్మాణమైంది, వీటి వైపుగానే నడవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, సోదరిమణులారా, సో నిరుద్యోగం పెరుగుతోంది, పేదరికం అప్పుల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం ఆత్మహత్యలు పాల్పడుతున్న వాళ్ళలో నిరుద్యోగులు, కూలీలు, స్వయం ఉపాధి పాల్పడుతున్న వాళ్ళు ఎక్కువ మందిగా దేశవ్యాప్తంగా మనకి కనిపిస్తూ ఉన్నారు. భారత ప్రపంచంలోనే అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా 4వ స్థానంలో ఉన్నాం, 3వ వైపు వెళ్తా ఉన్నాం. సో కేవలం జీడీపీ లెక్కలతో మురిసిపోతే ప్రయోజనం లేదు. ఆకలి చావుల సూచీల్లో ప్రపంచ దేశాల్లో మన దేశం 123వ స్థానంలో ఉన్నది. అంటే 123 దేశాలు ఆకలి సూచీలకు సంబంధించి 123 దేశాల పారామీటర్ తీసుకుంటే 102వ స్థానంలో ఉంది. సబ్సహారా దేశాల కంటే దిగజారిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఆర్థిక అసమానతలు పెరుగుతూ ఉన్నాయి. ప్రపంచంలోని ఏ దేశంలో ఉన్నదన్న ఇట్లాంటి దరిద్రపు పరిస్థితులు మన దేశంలో ఉన్నట్టుగా చెప్తా ఉన్నాయి. అగ్రరాజ్యాలు చెప్పుకుంటే అమెరికా, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ వంటి దేశాల్లో ఆర్థిక అసమానతలు ఉన్నాయి, కానీ ఇంత నికృష్టంగా, ఇంత దరిద్రంగా లేవనేది మనం చెప్పుకోవచ్చు. సో మెరుగైన ఆ దేశాల సామాన్య ప్రజలకు అందుబాటులో మెరుగైన విద్య, వైద్యం ఉన్నాయి అందుబాటులో. గ్రామీణ ప్రాంతాలు అందరూ పనిచేయడానికి ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మన దేశ ఆర్థిక వ్యవస్థలో అసలు ఆ దేశాల పేదరికానికి, భారతదేశ పేదరికానికి చాలా వేరియేషన్ ఉంది. సో ఒక మాటలో చెప్పాలంటే అప్పుల ఊపిలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ విపరీతమైనటువంటి అసమానతలు ఉన్నది. సో ఈ దేశంలో ఇంకొకటి పరిస్థితి ఏంటంటే, ధనికులకి అంటే సబ్సిడీలు, మాఫీల రూపంలో 56 లక్షల కోట్లు పెట్టుబడిదారులకు ఇస్తే, ఈ దేశ యావత్ సమాజానికి సంబంధించి కేవలం 10 లక్షల కోట్లే ఇప్పుడు దాకా ఇచ్చినటువంటి సందర్భాన్ని, దీనికి సూడో మేధావులు ఎవరైతే ఉన్నారో, ఈ సూడో మేధావులు బ్యాచ్ చేతి ఉందో, మేధావులు సూడో మేధావులు బ్యాచ్ ఏదైతే ఉందో, ఉన్నత వర్గాల గోల్డెన్ స్పూన్ మేధావులు ఎవరైతే ఉన్నారో, క్రిమిలేయర్ గ్యాంగ్స్, వీళ్ళు ఉచిత పథకాలు వద్దంటున్నారు. మరి సామాన్యులను, నిరుపేదలను, అట్టడి వర్గాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది. సో ఖచ్చితంగా ఈ దేశ ప్రజల సంపదని పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. సో ధనికులు మరింత ధనికులు, పేదలు మరింత పేదలు, ధనికులు మరింత ధనికులు, పేదలు మరింత పేదలు, ధనికులు మరింత ధనికులు, పేదలు మరింత పేదలు అయ్యేటువంటి దాన్ని ఈక్విలిబ్రియం చేయాల్సిన అవసరం. సమాజంలో 2 వర్గాల మధ్య సమానతలను తగ్గించేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, అవి పాలక ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ చేసి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో ఇప్పటికే ఆకలి చావులు, మాతా శిశు మరణాలు, ఫ్లోరైడ్ వాటర్ నీళ్లు, డ్రింకింగ్ వాటర్ లేదు, సాగునీరు ప్రాజెక్టులు, సాగునీటికి సంబంధించి కరెంట్ లేనటువంటి గ్రామాలు 4000 దాకా ఉన్నాయి ఈ దేశంలో. ఇట్లాంటి అనేక రకాల పరిస్థితుల్ని భారతదేశం ఫేస్ చేస్తుంది. వీటిని అధిగమిస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా, మిత్రులారా.